అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 8వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలను అయితే వెతుక్కోగలుగుతారో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఇదే తొలిసారిగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అయితే అర్థమై తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజున అన్ని రకాల కూడా మంచి జాతకులు అయితే వీరు చవి చూడబోతున్నారు. ఉద్యోగంలో అయితే వీరికి ప్రతిష్ట మరింత ఎక్కువగా బలపడబోతుంది. వీరు కాలం నుండి గొప్పగా పనిచేసిన కష్టపడి పనిచేసిన దానికంటే కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ అయితే మీకు ఏ విధంగా పనిచేస్తారో వ్యవహరిస్తారో మీరే పనిచేసే చోట కానీ అందుకున్నటువంటి గౌరవ మర్యాదల గుర్తింపులు మీకు రావడం లేదని చెప్పి నిరుత్సాహపడి ఉన్నారో ఉద్యోగులకైతే రేపటి రోజున ఎంతో మీ పరువు ప్రతిష్టలకు సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క మంచి అంటే మీరు చేసేటువంటి సేవా గుణాల గురించి మరింత ఎక్కువగా అయితే మీరు చవిచూసేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగ బాధ్యత కర్తవ్యం కనుక ఇదంతా మీరు ఏంటంటే మీ యొక్క పై అధికారుల మీద మంచి ప్రమోషన్ అనేది పెరగబోతుంది. తద్వారా ఏంటంటే మీ యొక్క పనిలో కూడా మిమ్మల్ని మీ నైపుణ్యాన్ని కనుక్కొని మీకు మరింత ఎక్కువగా మరొక ఉన్నతమైన స్థానాన్ని అవకాశాన్ని ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలో మీకు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మంచి వృద్ధికి అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమ సంబంధాల్లో కావచ్చు, ఏవైనా సమస్యలు ఎదురైనా కావచ్చు, ముందు ముందు రోజుల్లో అయితే ఆ సమస్యలకు కూడా మీ నుండి పూర్తిగా అయితే తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వైవాహిక జీవితానికి సంబంధించిన వారు చాలా సంతోషంగా ఉన్నటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా కొత్త ఒడిదుడుకులు కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క ఏకాగ్రత కూడా తగ్గుముఖం పట్టబోతుంది. ఈ రేపటి రోజున అవకాశం అనేది రేపటి రోజున విద్యార్థులకు సంబంధించినటువంటి అవకాశాలు అయినా కానీ వాటిని ఉపయోగించుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు అంతా కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో వ్యక్తుల మధ్య మరింత ప్రేమానురాగాలు అయితే పెరగబోతున్నాయి. ఎవరైతే కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారో, అంతేకాకుండా ఆస్తి కోసం ఎవరైతే కానీ యోగం కావాలని చెప్పిన సమస్య ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఆస్తికి సంబంధించిన కొన్ని యోగాలు కూడా కనపడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాలకు ఫంక్షన్స్ వంటివి జరుగుతూ ఉంటాయి. దీని కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందము అలాగే శాంతి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క రాశిలో ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు రేపటి రోజున ఒక మంచి చక్కటి వైద్యుడి యొక్క సలహాల మేరకు మీరు పనిచేసినటువంటి ట్రీట్మెంట్ వల్ల మీకు సంబంధించినటువంటి ఆ యొక్క వైద్య సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో అయితే మీరు తెలుసుకుని ఆ వైద్యుని సంప్రదించి దానికి సంబంధించినటువంటి చికిత్స తీసుకోవడం ద్వారా మీకు ఉపశమనం అయితే లభిస్తుంది. ఈ రాశి గల వారికి తోబుట్టువులతో కొన్ని విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వీటిని నివారించేందుకు తప్పకుండా మీ వంతు ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. మీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో మీ అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, లేదైనా ఎవరైనా కానీ, సోదరీమణులు కానీ ఎప్పుడు కూడాను మీతో ప్రేమగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల పట్ల మీరు బలమైనటువంటి బంధం అనేది చెప్పి మీరు నమ్మిన వ్యక్తులే కొంతమంది మిమ్మల్ని ఈ రాశుల వారైతే అందరూ కూడా ఒకలాగా ఉండరు కదండి. అందరూ కూడా ఒక్కొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కనుక కుటుంబంలో కలిగి ఉండరు. కాబట్టి ఒక విషయాన్ని అయితే మీరు సమస్యలు ఒకరికి ఉండవు కనుక సమస్యలు వారిని అయితే కుటుంబంలో ఉన్నటువంటి వివాదాల కారణంగా మారవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, తోబుట్టుల మధ్య కొంచెం తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వహించడం ఎంతో మంచిది. ఇక మీ వల్ల కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి కొంతమంది ఎవరైతే ఉన్నారో కొన్ని మంది వ్యక్తులు ఇచ్చినటువంటి జీవితంలోకి మీకు సంబంధించిన సమస్యలు అనుభవిస్తూనే ఉన్నారు. తిరగబడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీనివల్ల కొంచెం మీ మనసు ఒత్తిడికి గురవుతుంది, అలసటకు కూడా గురవుతారు, బలహీనంగా మారిపోబోతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేటువంటి పనులు కూడా రేపటి రోజున చేయబోతున్నారు. మీ పనిని చూసి కొంతమంది సంతోషిస్తారు. అంతేకాకుండా మీ పనితీరును కూడా మెచ్చుకోబోతున్నారు. మీ యొక్క అనుభవాలను కొంతమంది కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా మీ అనుభవాలను సలహాలను తీసుకొని మీ సలహాల మేరకు మీరేంటి అనేది మీ ఉన్నత స్థాయి అనేది తెలుసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క దృష్టి అనేది కొత్తగా ఏదైతే అంటే మీరు నేర్చుకోవాలని చెప్పి అవకాశాలు ఇస్తే అటువంటివి అన్నీ బాగుండవని చెప్పి దేని గురించి అయితే ఆలోచించారో దాని గురించి మనకు చేసి చూపించబోతున్నారు. అనేటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మీ సహోద్యోగులకు ఏదైనా కానీ చెప్పే ముందు ఆలోచించండి. లేదంటే మీరు ఏదైనా మంచిగా తీసుకున్నా చెప్పినటువంటి వాటిని నెగిటివ్గా ఆలోచించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కనుక ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. అయితే మీరు ఏదైనా
ఏదైనా కానీ వ్యాపారాన్ని చేస్తే రేపటి రోజున మంచి ఫలితాలే కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా మీరైతే ఏదైనా కానీ ఒక విషయాన్ని ఆలోచించే ముందు మన కుటుంబ సభ్యులు తెలియజేయడం చాలా ఉత్తమం. కాబట్టి కుటుంబ సభ్యుల నుండి మీరు పొందినటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ మీకు ప్రయోజనకరంగా అయితే కనపడుతున్నాయి. మీ యొక్క వ్యాపారంలో గణనీయమైనటువంటి పెరుగుదల కోసం స్థిరాస్తులైతే మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముందు ముందు రోజుల్లో మీ ప్రణాళికలన్నీ కూడా తప్పకుండా నెరవేరబోతున్నాయి. తద్వారా మీ విశ్వాసం మరింత రెట్టబోతుంది. ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి వ్యాపారానికి వృత్తిపరంగా అలాగే ఉద్యోగపరంగా అన్నీ కూడా రేపటి రోజున అనుకూలమైన శుభ ఫలితాలు అయితే తీసుకురాబోతున్నాయి. రేపటి రోజున మంచి శుభకరమైన దినంగా అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి కొన్ని రిస్కులు కూడా రేపటి రోజున తక్కువ అని చెప్పుకోవాలి. లేదంటే మీ వ్యాపారానికి ఏ విధంగా అయితే అభివృద్ధి పలకబోతున్నారో దానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కూడా కొంతమంది ఇచ్చేటువంటి సూచనల మేరకు మీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తం కాబోతున్నాయి. మీరు ఒకటి ఆలోచిస్తే మరింత ఇంకొక ఎక్కువ అంటే మీ మైండ్ డైవర్ట్ చేసే విధంగా అయితే కొంతమంది వ్యాపారవేత్తలు సీనియర్స్ అయితే మీ చుట్టూ ఉన్నవారు కానీ మీకు ఇచ్చేటువంటి సలహాలు కానీ మిమ్మల్ని కొంచెం అనేక రకాల ఆలోచనలకు గురి చేసే విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఆర్థిక స్థితికి వచ్చేటప్పటికి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఆర్థిక పరిస్థితి చూస్తే ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్టే కనుక చాలా బలమైనటువంటి మంచి లాభాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఎందుకంటే కనుక మీరు సరైనటువంటి ఆదాయాన్ని పెంచేటువంటి ప్రతి ఒక్కడు కూడా మీకు ఒక సద్వినియోగం చేసుకోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. డబ్బులు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడంలో మీరు ఎటువంటి గృహ అవసరాల కోసం ఎక్కువగా కృషి చేస్తున్నారని అయితే మీ మక్కువ చూపుతూ ఉంటారు. మీకు అంతేకాకుండా రేపటి రోజున తోబుట్టువుల కోసం డబ్బును ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. అయితే కనుక ఆర్థిక స్థితి మీకు రేపటి రోజున ఎక్కువగా బలంగా కనబడుతుంది కనుక రేపటి రోజున పరిచయాల నుండి కొంతమంది కొత్త వ్యక్తులు కూడా మీకు ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక సలహా మేరకు మీకు ప్రత్యేక పెట్టుబడుల నుండి దూరంగా ఉండవలసిందని చెప్పుకుంటూ ఉంటారు. రేపటి రోజున తెలుసుకుంటారు. మీకు అందరి కుటుంబ సభ్యులతో మద్దతు అనేది మీకు పూర్తిగా లభించబోతుంది. అదేవిధంగా రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా 100% సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. కానీ కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించవలసి ఉంటుంది. ఏదైనప్పటికీ రేపటి రోజున మీకు అంత అనుకూలంగా ఉంది. అన్ని రకాలుగా అనుకూలమైన జాతకులు ఎవరంటే మీరే అని చెప్పుకోవాలి. ప్రత్యేకమైన పెట్టుబడులు కూడా కొంత దూరంగా ఉండాల్సిందని చెప్పుకోవాలి. ముందు ముందు రోజుల్లో మీకు సమకూరే ఆర్థిక పరిస్థితి మరింత ఎక్కువగా బలపడటం కోసం మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా రేపటి రోజున మీకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఆరోగ్యంపై దృష్టిని సారిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు చిన్న సమస్యలు ఎదుర్కొంటూ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అయితే చిన్న చిన్న సమస్యలే కదా అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనకు చిన్న సమస్యలే కదా రేపటి రోజున పెద్ద సమస్యలుగా మారుతాయి. అవి మనకు భారంగా మారుతూ ఉంటాయి. ఆరోగ్య విషయానికి సంబంధించిన విషయంలో అయితే నిర్లక్ష్యం అసలు చేయవద్దు. ఇక రేపటి రోజున మీ జీవితంలో అయితే కొంతమంది శత్రువులు కూడా రావడం అనేది జరగబోతుంది. ఆ యొక్క శత్రువుల బారి నుండి కూడా మీకు కష్టాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా మీరు తప్పకుండా రేపటి రోజున అయితే ఖచ్చితంగా శివాలయ దర్శనం అయితే చేసుకోవడం ఎంతో మంచిది. శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడం అన్ని రకాల మేలు జరుగుతుంది. శత్రునాశనం కావాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే రేపటి రోజున ఎక్కడైనా సరే మీకు హనుమాన్ ఆలయం దగ్గరలో ఉంటే కనుక స్వామివారిని దర్శించండి. అమ్మవారికి సంబంధించిన కుంకుమలు లేదా హనుమాన్ చాలీసా అయిన తర్వాత అక్కడ వీలుగా హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మీకు అండగా ఆ శత్రువుల బారి నుంచి అయితే మీకు అండగా ఉంటూ మేలు జరుగుతుంది. సింధూరాన్ని ముఖంపై బొట్టుగా పెట్టుకోవడం వల్ల మీకు నరదిశ తొలగిపోతుంది. ఎవరైతే మీ మీద దృష్టి వింటే దృష్టి దోషం ఉంటుంది కదండి, ఆ బొట్టు రూపంలో మొత్తం అంతా తొలగిపోతుంది. ఇక శత్రు భయం నుండి కూడా మీరు బయటపడబోతారు. మీ యొక్క గౌరవం అనేది మీ పేరు ప్రతిష్టలు మరింత రెట్టింపులయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ ప్రేమే వారిని ప్రేమిస్తారు, విశ్వసించాలి. తప్పకుండా ప్రేమకు నిర్వచనం కాబట్టి మీ యొక్క ప్రేమికులకు సంబంధించిన విషయాల్లో మీరు ఒకరి మీద ఒకరు ద్వేషం అలాగే అపనమ్మకం ఉండడం వల్ల కొంత రేపటి రోజున బంధానికి సంబంధించిన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహితుల గురించి చూస్తే కనుక రేపటి రోజున వివాహిత జీవితానికి అయితే సంబంధించి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. అయితే మీకు తగినటువంటి సమయం అనేది వైవాహిక జీవితంలో తక్కువగా చాలా రోజుల నుండి ఏదైతే మీ జీవిత భాగస్వామితో మీరు ఏర్పాటు గొడవలు ఉన్నాయో ఆ గొడవలు రేపటి రోజున మీకు సమసిపోతున్నాయి. వాటితో కాసేపు కూర్చొని ఇంటికి కుటుంబంకి సంబంధించిన విషయాలు ఏమన్నా మీరు చర్చించుకొని మీ మధ్య సఖ్యత పెరుగుతుంది. వారితో చెప్పడం అలాగే వారికి కొంచెం సమయాన్ని కేటాయించడం జీవిత భాగస్వామిని ఆనందంగా గడపడం ప్రేమానురాగాల మీద మరింత ఎక్కువగా గౌరవంగా పెరుగుతుంది. అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రోజున విద్యార్థుల గురించి చూసుకున్నట్టయితే గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటుంది. మంచి అంటే విద్యలో విజయాలు సాధించడం అలాగే దీనికి సంబంధించిన వాతావరణం అన్నీ కూడా మీ యొక్క పేరు కీర్తిని సంపాదించేందుకు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా రేపటి రోజున మీరు చవి చూడబోతున్నారు. కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి
లేదంటే ఆ సంఘటనలు కూడా మిమ్మల్ని కొంత ఎక్కువగా బాధకు, నిరాశకు గురి చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక ఈ విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులైతే కోర్టుకు సంబంధించిన విషయాల్లో, అలాగే కొంత భూమి గొడవలు చేసేటువంటి విషయాల్లో కూడా చాలా రోజులుగా ఆలోచిస్తే గనక కరెక్టేనా కాదా అని చెప్పి మీరు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా నచ్చటం వల్ల మీరు ఆశించినటువంటి ఫలితాలు కూడా పొందేందుకు కొంత భూములను సంబంధించిన అంటే కొంత ఆశిస్తే దానికి డబుల్గా రేపటి రోజున మీకు మంచిగా లాభాలు భూమికి సంబంధించినవి ఆ యొక్క రేట్లు మరింత ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు అనుకున్న దానికంటే కూడా డబ్బులు మీరు మరింత రెట్టింపు లాభాలు అయితే రాబోతున్నాయి. ఆస్తి అమ్మేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాతకరీత్యా కనపడుతున్నాయి కనుక. అంతేకాకుండా రేపటి రోజున అనుకూలమైన రోజుగా ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ ఈ సమస్యలకు తగిన పరిహారాలన్నీ మీరు తగిన దేవతారాధన చేసుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఎంతో శుభ సమయాలు, శుభ సంకేతాలు గోచరిస్తున్నాయి. తప్పకుండా అయితే మీరు దైవ దర్శనానికి వెళ్ళి దైవాన్ని మనస్ఫూర్తిగా అయితే వేడుకోండి. తెలుసుకున్నాం కదండి ఈ రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.